నేను దేవుణ్ణి ప్రతిసారి తిట్టుకునేదాన్ని. నేను ఏది కోరుకున్నా కూడా నాకు ఇవ్వకుండా దూరం చేసేవాడనమాట. అలా ఎందుకు చేశాడనేది ఆ రోజు నాకు అర్థం కాలే, కానీ ఈరోజు మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నా చిన్నప్పుడు చదువుకుందాము అని అనుకుంటే చదువునివ్వకుండా దూరం చేశాడు. ఆ రోజు మా వాళ్ళకు చదివిచ్చే స్తోమత ఉండేది ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. అండ్ అలాగే సరే, చదివిచ్చే స్తోమత లేకపోవచ్చు మా వాళ్ళ దగ్గర. ఫస్ట్ వచ్చిన ఐడియా ఏంటి అంటే బ్యూటీ పార్లర్ నేర్చుకోవాలని. నాకు బ్యూటీ పార్లర్ అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ దానికి కూడా నేర్చుకోవాలంటే ఆ రోజుల్లోనే 10K కావాల్సి వచ్చింది. మా వాళ్ళు అన్నారు కదా, 10K పెట్టే అంత స్తోమత లేదమ్మా, ఉన్న దాంట్లో నేర్చుకో, మిషన్ పని అయితే కొంచెం తక్కువలో వస్తుంది, ఒక 2,000లో అయిపోతుంది అని చెప్పారనమాట. సో ఆ రోజు నాకు ఇష్టం లేని పని అయినా కూడా మా వాళ్ళ కోసం నేను వెళ్ళాల్సి వచ్చి నేర్చుకొని ఏదో నామకే వాస్తున్నట్టు వెళ్ళి వచ్చేదాన్ని అనమాట. బట్ నాకు ఆ పని అంత తొందరగా అబ్బుతుందని నేను అనుకోలేదు. నాకు వెంటనే ఆ వర్క్ అనేది 1 month 15 daysలో అయితే వచ్చేసింది. సో అలా రావడం నాకు బెనిఫిటే అనుకున్నాను. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సంబంధం చూడడం, పెళ్లి జరగడం ఇలాంటివన్నీ జరిగిపోయినాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో అనేది ప్రతి ఒక్కొక్క ఘట్టం దాటుకుంటూ రావాలి అని అంటారు కదా. నేను అన్ని ఘట్టాలు దాటేసి ఇప్పుడు ఈ ఘట్టంలో ఉన్నాను. నేను ఇంత దూరం రావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. బట్ నాది నేను నిరూపించుకోవడానికి నా వర్క్ అనేది నేను ఖచ్చితంగా నేనే చేసుకుంటాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వర్కర్ల పని చేయాలని అంటున్నారు కదా, వర్కర్లా కాదు, ఇంకా దారుణంగా పని చేయాలి. వర్కర్ అన్న టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ టు ఈవినింగ్ అని. అదే ఓనర్కి అలా ఉండదు. మార్నింగ్ టు నైట్ వరకు, పడుకునేంత వరకు, తెల్లారేసరికి అన్ని ఆలోచనలు మైండ్లోనే ఉంటాయి.